అందరికీ నమస్కారం. యాక్చువల్ గ్రీన్ మ్యాట్ సెటప్తో ఉండి వీడియో చేయాలి. బట్ అలా కాదు. ఇప్పుడు నేను చెప్పేది వచ్చి అత్యంత కీలకం అనమాట. కాబట్టి నా వాష్రూమ్ అది చూపిస్తూనే చేస్తా. దీన్ని ఏమంటారు, బెడ్రూమ్ కాదబ్బా, వాష్రూమ్ టూర్ అయితే కాదులే, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే దానిలో కొన్ని నిజాలు మీకు తెలియాలి, చూడండి. సో కనిపిస్తుందా? అది వచ్చేసి నా వాష్రూమ్. మ్యాక్సిమం డే టైంలో ఒక 2-3 అవర్స్ అనేది ఓపెన్ చేసే ఉంటుంది ఇలా, ఓకే? ఇది చూడండి, ఓకే, వెంటిలేటర్. తర్వాత ఇది గీజరు, ఓకే, ఆన్ అయింది, గ్యాస్ గీజర్, ఓకేనా? ఓపెన్, రైట్? ఆపేసా. నెక్స్ట్ ఇది బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో ఉండే గీజర్. ఇది డోర్ ఓపెన్ ఉంది, అవునా? ఇది వచ్చేసి గీజర్ ఆన్ చేయాలి కదా. గీజర్ ఆన్ అయిందా? ఆన్ అయింది. ఇది గ్యాస్ గీజర్, ఓకే, ఎగ్జాస్ట్, ఓకేనా? చూశారు కదా. సో ఇప్పుడు నేను అది ఎందుకు చూపించానంటే మీకు ఒకటే మరలా చెప్తాను, గుర్తుంచుకోండి. గ్యాస్ గీజర్లు కనుక వాడుతూ ఉన్నారంటే మీరు స్నానానికి వెళ్ళే ఒక కొద్ది నిమిషాల ముందు ఆన్ చేసుకోండి. స్నానం అయిపోయి రాగానే ముందు ఆఫ్ చేసేయండి. తర్వాత మ్యాక్సిమం ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండేలా చూసుకోండి, ఓకే? తర్వాత వీలైతే ఇబ్బంది ఉన్నదిలే అనుకుంటే డోర్స్ డే మొత్తంలో కనీసం 2-3 అవర్స్ అన్న, 2-3 గంటలని తీసి పెట్టుకోండి, ఓకే? ఇప్పుడు మనం అసలు టాపిక్ వద్దాం. మన గద్వాల జిల్లా థరూరు మండలంలో ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలి బ్లాస్ట్ అయ్యి తల్లి అండ్ బిడ్డ, 6 నెలల బిడ్డ పాపం చనిపోయారు. వాళ్ళ ఇంట్లో ఇంకొక ఆమె ఉంది. ఆమె వచ్చేసి ఆసుపత్రిలో ఉంది, పాపం ట్రీట్మెంట్కి సాగుతూనే ఉంది. కారణం ఏంటంటే ఫ్రిడ్జ్ లేదు ఇక్కడ. మా ఇంట్లో ఉంటూ చూపించేవాడిని. ఇక్కడ ఉంది కదా, ఇది మన ఫ్రిడ్జ్ ఇక్కడ స్విచ్ పెట్టాం అనుకుందాం, ఓకేనా? ఇది ఎంత గ్యాప్ ఉంది? కుండీ ఉంది కదా, ఈ గ్యాప్ ఎంత ఉందండి? మినిమంలో మినిమం 30 సెంటీమీటర్ ఉండేది. అంత వద్దు, 28 సెంటీమీటర్, ఓకే? ఖచ్చితంగా ఈ గ్యాప్ ఉంచాలో చూసుకోండి ఫ్రిడ్జ్కి. తర్వాత ఏంటంటే ఈ ఉంటారు లోపల ది ఫ్రిడ్జ్ వచ్చేసి వేడెక్కుతుంది కదా, అప్పుడు ఆ గాలి అనేది అటు ఇటు మూవ్ అయ్యేటట్టు ఉండాలి. అంటే ఇరుకు ప్లేసెస్లో మాత్రం పెట్టకండి, ఓకేనా? సో నేనేమంటున్నానంటే దయచేసి మీ ఇళ్ళల్లో ఈ ఫ్రిడ్జ్లు అన్నవి ఎప్పుడు పేలుతాయంటే మీరు గోడ కానిచ్చి పెట్టినప్పుడు, తర్వాత వచ్చేసి చుట్టూ మొత్తం ఇరుగిరుగ్గా ఇబ్బందిగా ఉన్నప్పుడు, అండ్ ఇంట్లో సరైన వెంటిలేషన్ అప్పుడు ఫ్రిడ్జ్ పేలే అవకాశం ఉంటుంది. మెయిన్ థింగ్ ఈ వైర్లు కానీ స్విచ్లు కానీ సరిగ్గా జాయింట్స్ అవి లేకున్నా కానీ అది కూడా ఇబ్బంది అయ్యింది, ఓకేనా? అది చూసుకోండి. పాప అన్యాయంగా గద్వాల జిల్లా థరూరు మండలంలో తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు, ఇంకా ఆసుపత్రిలో ఉంది. తర్వాత గ్యాస్ గీజర్లు ఇందాక అదంతా చెప్తున్నాను కదా, 3 చనిపోయారండి. ఆ 3 కూడా ఎలా ఏంటంటే ఇద్దరు వచ్చేసి అమ్మ కూతురు, పాపం గ్యాస్ వచ్చేసి స్నానానికి అన్నట్టుగా వెళ్ళున్నారు వాష్రూమ్లోకి. అప్పుడు గ్యాస్ లీకేజ్ ఉంది, వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఇంతలో డోర్ అది క్లోజ్ చేసిన కార్బన్ మోనాక్సైడ్ వచ్చేసి ఊపిరాడక అలా చనిపోయారు. తర్వాత వచ్చేసి ఇంకో చోట ఒక అబ్బాయి స్నానానికని ఇలాగే వెళ్ళాడు, బట్ డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అప్పటికే లోపల కార్బన్ మోనాక్సైడ్ ఉండిపోయింది, గ్యాస్ లీకేజీ. స్నానం చేస్తూనే ఉన్నాడు, ఈ లోపల స్పృహ పడిపోయింది. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ వచ్చే స్మెల్ మనకు తెలియదు, అసలు ఏం గ్యాస్ అనేది కూడా మనకు తెలియదు. అందుకే నేను చూపించింది ఎందుకయ్యా అంటే, ఓకేనా, కొంచెం ఓపెన్గా ఉన్నట్టయితే బయటికి వెళ్ళిపోయేది, అండ్ ఎగ్జాస్ట్ కనుక మనం వేసుకున్నట్టయితే అది మొత్తం బయటికి లాగేసేది. సో ఈరోజు నా నుంచి మీరు చూస్తున్న ఈ వీడియో ఏదైతే ఉందో చాలా ప్రాక్టికల్గా ఇద్దామని చెప్పేసి ఇస్తున్నా.
ఎందుకంటే ఫస్ట్ మనం చేసేవి ఇతరులకు చెప్పాలన్నమాట. సరే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు, డోర్స్ తీయాలంటే ఇబ్బందే కాబట్టి అది ఓకే. బట్ పర్లేదు, ఏంటంటే తీసి పెట్టుకోవచ్చు. చూసారా, నేను ఎంత మీకు చూపిస్తే గేజర్ వేసాను, గేజర్గా ఇప్పుడు ఆపుతున్నా, మర్చిపోయాను. సో అందుకే ఉంటాయి, ఓవర్ యాక్షన్ చేయకూడదు అనమాట. సరే, వీడియో క్లోజ్ చేస్తాం. దయచేసి గ్యాస్ గీజర్లు మ్యాక్సిమం వాడకండి. నన్ను గతంలో కూడా చెప్పున్నా, హీటర్లు కూడా వాడొద్దు. చక్కగా వేడి నీళ్ళు కాచి హ్యాపీగా అలా వాడుకోండి. ఫ్రిడ్జ్లు మాత్రం ఇటు పరిస్థితులు గోడ కానిచ్చి పెట్టకండి. కంప్రెసర్లు అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఫ్రిడ్జ్లు కానీ గీజర్లు కానీ, ఫ్రిడ్జ్ అంటే ఓకే, చెకింగ్లు అవన్నీ మనం చేసుకుంటే సరిపోయింది. గీజర్ల విషయంలో మాత్రం మరలా చెప్తాను, గ్యాస్ గీజర్లు అయితే దయచేసి వద్దండి, ఓకేనా.